Today, let us learn a word intoxic or intoxicated. సో ఇంటాక్సిక్ అనే వర్డ్ యొక్క మీనింగ్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో జనరల్గా టాక్సిక్ అని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టాక్సిక్ ఈజ్ నథింగ్ బట్ జనరల్లీ విచ్ ఈజ్ పాయిజనస్. విషపూరితమైన దానిని మనం టాక్సిక్ అంటాం. విషపూరితమైన టాక్సిక్ మెటీరియల్ అంటే విషపూరితమైన మెటీరియల్ అని చెప్పేసి. బట్ ఇంటాక్సిక్ అంటే అర్థం ఏంటంటే జనరల్లీ ఇట్ ఈస్ ఎ స్టేట్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద ఆల్కహాల్ ఆర్ సిమిలర్ థింగ్స్. ఆల్కహాల్ లేదా దానికి ఇప్పుడు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ లేని ఇంకా దానికి సంబంధించిన వాటి ఆ కన్జంప్షన్ వల్ల లేదా వాటి ఎఫెక్ట్ వల్ల కలిగే స్టేట్ని ఇంటాక్సిక్ స్టేట్ అంటాం. ఇప్పుడు సింపుల్గా డ్రంకన్ పర్సన్స్ ఉంటారు కదా, తాగుబోతులను ఏమంటామంటే హీ ఈజ్ ఇన్ ఇంటాక్సిక్ స్టేట్ అంటాం. సో తాగడం వల్ల డ్రింక్ చేయడం వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేట్లో ఉంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఇంటాక్సిక్ స్టేట్. సో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇంటాక్సికేటెడ్ ఉమెన్ బుక్డ్ ఫర్ క్రియేటింగ్ న్యూసెన్స్. ఉమెన్ని ఏమని ప్రొనౌన్స్ చేశారు ఇక్కడ? ఇంటాక్సికేటెడ్ ఉమెన్ అని చెప్తున్నారు. సో ఏ 24 years old woman was booked by the Jidimetla police on Monday night after she created nuisance on a busy stretch. Nuisance అంటే తెలుసు కదా. తర్వాత అనే బిజీ స్ట్రెచ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇక్కడ చూడండి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. సో ఇంటాక్సిక్ స్టేట్ అనేది చాలా రకాలుగా కలగచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ వల్ల కలిగే స్టేట్ ఉంటుంది. దీని యొక్క కంప్లీట్ మీనింగ్ తెలుసుకోవడానికి మనం ఒకసారి ట్రై చేద్దాం. Intoxic, which means causing a strong feeling of excitement or pleasure or loss of control similar to the effect of alcohol or drugs. అర్థమైంది కదా? ఒక ఫీలింగ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఆర్ ప్లెజర్ రావడం లేదా కంట్రోల్ కోల్పోవడం, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్. సంథింగ్ దట్ గివ్స్ అ పవర్ఫుల్ థ్రిల్లింగ్ ఆర్ డిజీ ఫీలింగ్. వాళ్ళు ఒక మత్తు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఎ మ్యూజిక్ హ్యాడ్ అన్ ఇంటాక్సిక్ ఎఫెక్ట్ ఆన్ ద ఆడియన్స్. ఇక్కడ దీన్ని పాజిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ మ్యూజిక్ వల్ల వాళ్ళు ఒక మత్తులోకి వెళ్ళిపోయినారని చెప్తున్నారు ఆడియన్స్. ద సక్సెస్ గేవ్ హిమ్ అన్ ఇంటాక్సిక్ ఫీలింగ్ ఆఫ్ జాయ్. ఆ సక్సెస్లో అతను తేలిపోతున్నాడు అని దాని మీనింగ్. ద పర్ఫ్యూమ్ హ్యాడ్ అన్ ఇంటాక్సిక్ స్మెల్. సో ఒక మత్తు లాంటి ఆ స్మెల్ కలిగి ఉన్నది ఆ పర్ఫ్యూమ్ అని చెప్తున్నాడు. సో ఒక పర్సన్ని ఈ ఇంటాక్సిక్ స్టేట్లోకి తీసుకెళ్తే దట్ ఈస్ కాల్డ్ ఇంటాక్సికేట్.